అందరికీ నమస్కారం. నివేదన పార్ట్ 4 రచించిన వారు మీనా కుమారి గారు. తెల్లవారుజాము నుండి నందితకు వాంతులై చాలా నీరసమైపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు నందగోపాల్. మధుసూదన్ గారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్లో ఉంది. ల్యాండ్లైన్కి ఫోన్ చేశాడు. పని అమ్మాయి లిఫ్ట్ చేసి, సార్ ఇంట్లో లేరు, గెస్ట్ హౌస్లో ఉన్నారు అని చెప్పింది. నందితకి సెలైన్ పెట్టి కవితను హౌస్ సర్జన్లో ఉన్న డాక్టర్ పద్మను అక్కడ ఉంచి పర్వాలేదులే అని అనుకున్నాక గెస్ట్ హౌస్కి బయలుదేరాడు నందగోపాల్. గెస్ట్ హౌస్ దగ్గరలోనే కారు ఆగిపోయింది. సర్లే అని నడుస్తూ వెళ్తుండగానే పక్కనే గార్డెన్లో సార్ మాటలు విని ఆగాడు. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. రేష్మ, నీ పద్ధతులు నాకేం నచ్చడం లేదు అంటూ గట్టిగా కేకలు వేస్తున్నారు మధుసూదన్ గారు. ఎందుకు అలా వద్దన్న పనులు చేస్తావు? ఏ మాట వినవు? ఎందుకలా రాత్రిపూట కూడా డ్రింక్ చేస్తున్నావు? నిన్ను గారాబం చేసిన పాపానికి నా ఒక్క మాట కూడా గౌరవించలేదు నువ్వు అంటూ బాధగా అంటున్నారు. రేష్మ మాట్లాడుతూ, లేదు డాడీ, ఒంటరితనంగా అనిపించి రాత్రి అలా చేశాను. సారీ డాడీ, ఇంకెప్పుడు అలా చేయను. ప్లీజ్ డాడీ, నన్ను నమ్మండి, ఇంకెప్పుడు తాగను అంటుంది రేష్మ. అక్కడి వాతావరణం కూలైందిలే అని వాళ్ళను చేరుకున్నాడు నందగోపాల్. మధుసూదన్ గారు చూసి, ఏం నందా ఇలా వచ్చావు అంటూ ఆశ్చర్యంగా అడిగారు. మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సార్ అని నందిత సంగతి చెప్పాడు. అవునా, పద అయితే అంటూ రేష్మకి చెప్పబోయి ఆశ్చర్యపోయాడు నందగోపాల్. రేష్మ ఇప్పుడు ప్రెగ్నెంటా? అందుకే సార్ అలా దిగులుగా ఉంటున్నారు అనుకున్నాడు. రేష్మని ఎలా పలకరించాలో అర్థం కాక మెదలకుండా ఉండిపోయాడు నందగోపాల్. నందగోపాల్ని చూసి నిట్టూర్చాడు మధుసూదన్ గారు. నందితను చెక్ చేసి, అంత వరి ఏం అక్కర్లేదు, ఆపరేషన్ టైం దగ్గరకు వచ్చే కొద్దీ పరిస్థితి ఇలాగే ఉంటుంది, కంగారు పడవద్దు అని చెప్పారు. భార్యను ఇంటికి తీసుకెళ్తూ రేష్మ గురించి ఆలోచిస్తున్నాడు నందగోపాల్. ఆ విషయమే భార్యతో చెప్పాడు. నందిత కూడా చాలా బాధపడింది. ఏమిటోనండి పాపం, ఆ అమ్మాయి సార్ గారికి ఎప్పుడూ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది అన్నారు. ఒకసారి అబార్షన్ కూడా చేయించుకుంది అన్నారు. మళ్ళీ ఈసారి ఎవరి వల్ల మోసపోయిందో అని బాధపడింది నందిత. అవును, సార్ బాధ నాకు ఇప్పుడు అర్థమైంది నందిత. ఇలాంటి పిల్లలు ఎవరికీ ఉండకూడదు. రేష్మ చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయినా ఇంకో పెళ్ళి కూడా చేసుకోకుండా సార్ అంత ఇదిగా పెంచితే చివరకు ఈ అమ్మాయి ఇలా తయారైంది అంటూ చిరాకు పడుతున్న భర్తను చూసి, సర్లే మీరు ఏమీ ఆలోచించకండి, చూడండి ఈ మధ్య బాగా తగ్గిపోయారు. డాక్టర్ గారే పేషెంట్ లాగా ఉంటే పేషెంట్లు ఏమనుకుంటారు? మీ వైద్యాన్ని శంకించరా అంటూ నవ్వింది నందిత. నవ్వుతున్న నందితని చూసి తాను నవ్వేశాడు నందగోపాల్. ఇంటికి చేరేసరికి అందరూ కంగారుగా నందితను పలకరించారు. బాగానే ఉంది లేమ్మా, ఊరికి చెకప్కి తీసుకెళ్ళాను అంతే అన్నాడు నందగోపాల్. మమ్మల్ని లేపవచ్చు కదరా అన్నారు నందగోపాల్ తల్లిదండ్రులు. వారి కంగారు చూసి నందిత నవ్వేసింది. అమ్మ, మమ్మల్ని కని మీరు పెంచలే? అలానే కదా, ఎందుకు అంత కంగారు పడతారు అంది తల్లిదండ్రులతో నందిత. 8వ నెల జరుగుతుంది నందితకు. హాస్పిటల్లో పేషెంట్స్ని చూస్తున్నాడు నందగోపాల్. ఇంతలో కవిత వచ్చింది. పెద్ద సార్ రాలేదా అని అడిగాడు నందగోపాల్. లేదు సార్, వాళ్ళ అమ్మాయికి జ్వరం అంట, లేట్ అవుతుంది అని చెప్పారు అంది కవిత. అయితే ముఖ్యమైన కేసులు నా దగ్గరికి పంపించు అన్నాడు. సరే సార్ అని వెళ్ళిపోయింది కవిత. రేష్మను వెళ్ళి పలకరించాలి అన్న ఆ అమ్మాయి పరిస్థితిని సార్ ముందు చూడలేక వెళ్ళలేకపోతున్నాడు నందగోపాల్. ఇంతలో ఒక సీరియస్ కేసు వచ్చింది. మధుసూదన్ గారు తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. సార్ ముఖం చూస్తే జాలి అనిపించింది నందగోపాల్కి. కళ్ళు పీక్కుపోయి రాత్రంతా నిద్ర లేనట్టు ఉన్నారు. ఆయన ఆపరేషన్ రూమ్లోకి వెళ్ళారు.
పేషెంట్స్ని చూసి ఇంటికి వెళ్దామని చూస్తే సార్ ఇంకా ఆపరేషన్ రూమ్లోనే ఉన్నారు. లోపలికి వెళ్ళాడు నందగోపాల్. నువ్వు వెళ్ళినంత నాకు కాస్త టైం పడుతుంది. అబ్జర్వేషన్లో ఉంచాలి పేషెంట్ని. నేను ఇక్కడే భోంచేసి ఉంటానులే అన్నారు మధుసూదన్ గారు. సరే అని బయలుదేరాడు నందగోపాల్. ఈలోపు కవిత ఏవేవో మెడిసిన్స్ ప్యాక్ చేసి గెస్ట్ హౌస్ దగ్గరకు వేరే బాయ్తో పంపివ్వడం చూసి, నందగోపాల్ నేను వెళ్ళేది అటువైపేలే, ఇవ్వండి నేను ఇస్తాలే అని తీసుకున్నాడు. గెస్ట్ హౌస్కి చేరుకునేసరికి పనిపిల్ల బ్రతిమాలుతుంది. కాస్త అన్నం తినండి అమ్మా అంటూ. నాకేం బాలేదు, నేను అడిగిన కూరలు నువ్వు చేయలేదు, నేను తినను అని మొండికేస్తుంది రేష్మ. అమ్మా సార్ మీకు జ్వరం అని బ్రెడ్ మిల్క్ ఇవ్వమన్నారు అంతే, అందుకేనమ్మా అంటూ బ్రతిమాలుతుంది పనిపిల్ల. నవ్వుతూ వెళ్ళాడు నందగోపాల్. నందగోపాల్ని చూడగానే రేష్మ సైలెంట్ అయిపోయింది. ఏంటి రేష్మ, చిన్నపిల్లవి కాదుగా, ఏంటి మారం అన్నాడు నందగోపాల్. రేష్మకు జ్వరం చూశాడు. నార్మల్గానే ఉంది, కళ్ళు పీక్కుపోయి ఉన్నాయి. ఎన్నో నెల అన్నాడు నందగోపాల్. నవ్వింది రేష్మ. పెద్ద డాక్టర్వి కదా, తెలియటం లేదా అంటూ నవ్వేశాడు నందగోపాల్. నీలో మార్పు రాదా రేష్మ అన్నాడు నందగోపాల్. నేను చాలా మారాను డాడీకి, నీకే తెలియటం లేదు నంద. ఓ సారీ నందగోపాల్ సార్ అని నవ్వింది. నిండు చందమామలాగా నవ్వింది. చంద్రునిలో మచ్చలా ఉన్న గుణాన్ని సరిచేసుకుంటే మా సార్ గారికి దిగులే ఉండదు అనుకున్నాడు నందగోపాల్. ఏం కావాలి చెప్పు నీకు అన్నాడు నందగోపాల్. కావాల్సినవన్నీ చెప్పి నవ్వింది రేష్మ. ఇంటికి ఫోన్ చేశాడు నందగోపాల్. కాస్త లేట్ అవుతుంది అని చెప్పి పని మనిషితో చేయించమని రేష్మ అడిగినవన్నీ చెప్పాడు. సరే అంది నందిత. మాటల్లో లైఫ్ని ఎంజాయ్ చేయాలి కానీ హద్దు ఉండాలి రేష్మ. నీ వల్ల డాడీకి చాలా మనోవేదనగా ఉంది. ఆయన నీపైనే ప్రాణం పెట్టుకొని ఉన్నారు. డాడీ చెప్పినట్టు వినవచ్చుగా అన్నాడు నందగోపాల్. నా మీద ప్రేమ ఉంటే నా ఇష్టం తెలుసుకొని చేసేవారు. ఆయనకు నువ్వంటేనే ఇష్టం అంది బుంగమూతి పెడుతూ. అందుకే ఆయన వద్దన్న పనులు చేయాలనిపిస్తుంది నాకు. కానీ ఇప్పుడు అలా కాదు, ఆయన్ని సంతోషపెట్టాలనే ఉంది అంది రేష్మ. ఏంటి ఇలా నా సంతోషపెట్టేది? చక్కగా భర్తతో అర్థం చేసుకొని మసులుకోవచ్చు కదా నువ్వు అన్నాడు నందగోపాల్. పైగా తల్లివి కూడా కాబోతున్నావు కదా అంటున్న నందగోపాల్ మాటలకు పడి పడి నవ్వింది రేష్మ. అర్థం కానట్టుగా అలానే చూస్తూ ఉండిపోయాడు నందగోపాల్. నేను మోస్తున్న బిడ్డతో అతనికి సంబంధం లేదుగా అని రేష్మ అంటుంటే కాస్త చిరాగ్గా పైకి లేవబోయాడు నందగోపాల్. ఇంతలో నందగోపాల్ ఇంట్లో పనివాడు క్యారియర్ తెచ్చాడు. సర్దుకొని అలానే కూర్చుండిపోయాడు నందగోపాల్. సరేలే, ఇదిగో నువ్వు అడిగిన కర్రీస్ అంటూ క్యారియర్ టేబుల్పై ఉంచాడు నందగోపాల్. నా కోసం చేయించి తెప్పించారా నంద అంటున్న రేష్మ కళ్ళల్లో నీళ్ళు. చాలు గాని నువ్వు సరిగ్గా తినాలి కదా అంటూ లేవబోయాడు పైకి. ప్లీజ్ నంద, ఈరోజు మీరు నాతో భోజనం చేస్తారా? ఈ ఒక్కసారి నాకు కంపెనీ అంది రేష్మ. ఎందుకనో రేష్మ తప్పులు చేసినా కోపం రాదు నందగోపాల్కి. అది సార్ మీద తనకున్న గౌరవం, ప్రేమ కావచ్చు. అందుకే ఏమీ అనలేకపోయాడు. సరే అన్నాడు. రేష్మ ఆనందంగా పనిపిల్లను పిలిచి అన్ని ఏర్పాట్లు చేయించింది. నందగోపాల్ కాస్త దూరంగా వెళ్ళి నందితకి ఫోన్ చేశాడు. భోంచేసావా నందు అని. నందిత, మీరు ఇంకా రాలేదు ఏమిటండి? ఇక్కడ మీ పిల్లలు నన్ను అల్లాడిస్తున్నారు. డాడీ రానిదే తినము అని అంటూ నవ్వింది నందిత. సారీరా, నేను ఇక్కడ భోజనం చేయాల్సి వచ్చింది. రేష్మ పట్టుబట్టింది.
నువ్వు తినేసేయ్ అని చెప్పాడు ప్రేమగా నందగోపాల్. సార్ గారు, మీరు ఇక్కడ ఉంచిన సిస్టర్ టైం టు టైం తినకపోతే నన్ను నిలవనిస్తుందా? నేను భోజనం చేశానండి అంటూ నవ్వింది నందిత. సరే, మీరు భోజనం చేసి రండి అంది. టాబ్లెట్స్ గురించి చెప్పి ఫోన్ పెట్టేశాడు. నందగోపాల్ సార్ రండి అంటూ పిలిచింది రేష్మ. ఓ వస్తున్నానమ్మా అంటుంటే నవ్వింది రేష్మ. నేను నా బిడ్డలకు అమ్మని గాని మీకు కూడా అమ్మనా అంటూ ఇద్దరూ కలిసి భోజనం చేశారు. వెంటనే రేష్మకి బాగా పెయిన్ అనిపించింది. కంగారు అనిపించింది నందగోపాల్కి. స్టెథోస్కోప్తో టెస్ట్ చేశాడు. హార్ట్ బీట్ అంతా నార్మల్. టెస్ట్ చేస్తుంటే నందగోపాల్కి ఆశ్చర్యం కలిగింది. ఓకే, అంతా బాగుంది, నీ వెళ్తున్నా అంటూ బయలుదేరాడు నందగోపాల్. మధుసూదన్ గారు వచ్చేసరికి రేష్మ హాయిగా నిద్రపోతుంది. ఏమైనా తిన్నదా అని అడిగారు పనిపిల్లని. జరిగిందంతా చెప్పింది గౌరీ. ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉండిపోయారు మధుసూదన్ గారు. నందగోపాల్ సంస్కారానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అందుకే అలాంటి వాడికి తన కూతురైనా సరే సరిజోడు కాదు అని చెప్పాడు. నందగోపాల్కి ఫోన్ చేశారు మధుసూదన్ గారు. పని పెట్టుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు. అదేమిటి సార్, అది మన డాక్టర్ల బాధ్యత కదా అన్నాడు నందగోపాల్. నందగోపాల్ మనసంతా సందేహాలే. రేష్మ గురించి సార్ తనకు ఎందుకు చెప్పటం లేదు? రేష్మని పరీక్షిస్తున్నప్పుడు ఇద్దరు బిడ్డల హార్ట్ బీట్ వినిపించింది తనకు. తన బిడ్డలని మోసేది ఎవరు? అసలు చూస్తుంటే రేష్మనేనా అన్న అనుమానం కలిగింది నందగోపాల్కి. మరునాడు ముందుగా హాస్పిటల్కి వెళ్ళి కవిత సిస్టర్తో డిస్కస్ చేశాడు నందగోపాల్. చెప్పడానికి ఆమె సందేహిస్తూ ఉంటే, పర్వాలేదు చెప్పు, నీకు ఏ ప్రాబ్లం రానివ్వను అని చెప్పారు నందగోపాల్. అదేం లేదు సార్, పెద్దసారికి తెలిస్తే బాధపడతారేమో అని, అంతే, ఇంకేం లేదు. కానీ మీకు తెలియాల్సిందే కదా ఎప్పటికైనా అని చెప్పింది కవిత. సరోగసి మదర్ కోసం మనం ప్రయత్నిస్తున్నప్పుడు మనకి కావాల్సిన ఆమెను సిద్ధం చేసుకున్నాము. అప్పటికే ఇండియా వచ్చేసింది రేష్మ మేడం. ఈ జరిగిందంతా ఎలాగో తెలుసుకొని సరిగ్గా సమయానికి జరగవలసిన దాన్ని ఆపించేసింది. పెద్దసార్తో గొడవపడి మరీ తనే సరోగసి మదర్ అయింది. అసలే జీవితంలో మోసపోయిన రేష్మ మేడం ఇలా కూడా చేయటంతో సార్ గారికి మనశ్శాంతి లేదు అని చెప్పింది కవిత. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share and subscribe to my YouTube channel. Thank you.